తెలుసుకున్న వాళ్ళని. కానీ ఒక పాపి తప్పిపోయి ఉంటే ఆ పాపి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారా? ఈ రోజుల్లో మాట్లాడుతున్నారా? మాట్లాడట్లా. ఒక పాపి సత్యం నుంచి ఇదిగో ఈ లోకంతో స్నేహం చేస్తూ ఈ లోకంలో జీవిస్తూ అన్ని పాపములు విడిచిపెట్టి దేవుని తెలుసుకొని కొన్ని దినాలుగా దేవుని మందిరానికి నడిచి ఒకవేళ చెడు స్నేహాలకు చెడు బానిసత్వానికి అలవాటు పడి మళ్ళీ లోకంలో కలిసిపోయిన వారిని ఏం చేయమంటున్నాడు దేవుడు? వారి యొద్దకు వెళ్ళి, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించినప్పుడు ఆ పాపి తప్పు మార్గంలో ఉన్నదని తెలుసుకొని అతని యొద్దకు వెళ్ళి మాట్లాడితే అతన్ని మరలా సత్యంలోకి నడిపిస్తేనంట పరలోక రాజ్యంలో ఒక ఆత్మను రక్షించినట్టు అన్నాడు. మరి అటువంటి ప్రార్థన, అటువంటి దేవుని మాటలు మనం ఎవరితోనైనా చెప్తూ ఉన్నామా? చెప్పటం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపించి ఉన్నది. దేవుని రాకడ సమీపించకపోతే మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులు అనేకంలో